మండలాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా, అసెంబ్లీ వారీగా కూడా పార్లమెంటు స్థాయిలో ఎన్ని నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము, ప్రజలకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించింది అన్న విషయాల్లో పూర్తి స్పష్టమైనటువంటి విషయాన్ని మన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఒక యాత్రను ప్రారంభిస్తున్నాం. యాత్ర గ్రామాల్లో నడుచుకుంటూ పాదయాత్ర చేయడం, గ్రామాలు దాటిన తర్వాత ప్రజలు లేని సమయంలో, ప్రజలు లేని ప్రాంతాల్లో వాహనాల ద్వారా పోవడం. దాదాపు 20 రోజుల పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండల కేంద్రాలను, చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు కానీ, దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలను కలవడము, వాళ్ళతో మాట్లాడడము, సమావేశాలు నిర్వహించడము, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయడము, ఈ విధంగా మేము పూర్తిగా ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత కూడా నాయకులందరం కూర్చొని కూడా ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేయాలో ప్లాన్ చేస్తాం. మేము ఇక వాళ్ళు అడుగులకు మడుగులు వస్తే గవర్నర్ మంచివాళ్ళు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా అవమానపరచడానికి మూర్ఖత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కాలే. ఒక లేడీ గవర్నర్, ఒక మహిళా గవర్నర్ కనీసం ఏదైనా పోతా అంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా, కనీస రక్షణ కల్పించకుండా, ఏ ఆఫీసర్ కన్నా ఫోన్ చేసి ప్రజా సమస్యలు వారి దృష్టికి వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తే కూడా ఆఫీసర్ స్పందించకుండా ఆఫీసర్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ, మూర్ఖ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రాజ్యాంగానికి విరుద్ధంగా వివరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.